గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించవలసింది ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. ఆన్సర్ అయిపోయింది. The question is that the Telangana backward classes, scheduled caste and scheduled tribe reservation of seats in educational institutions and of appointments of posts in the services under the State Bill 2025 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన 2 బిల్లులను శాసనసభ ఆమోదం. బిల్లుల ఆమోదం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడ్డది. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన 2 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం లభించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. దీని ద్వారా విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించడం అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లులు ఆమోదం పొందిన అనంతరం శాసనసభ మంగళవారానికి వాయిదా పడ్డది. ఇది ఓకే. అదే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల సందర్భంగా మోదిరాజులకు ఇచ్చిన మాట విషయంలో ఎందుకు ముందుకు సాగలేదు? బీసీ కమిషన్లో పెండింగ్లో ఉన్న మోదిరాజుల బిల్లు బీసీడీ నుండి బీసీఏకు సంబంధించిన బిల్లు పైన ఎందుకు చర్చ జరగలేదు? ఒక్క మోదిరాజు ఎమ్మెల్యే ఉన్నాడని మరి ఇలా చేశారా? ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రిజర్వేషన్లపై స్పందించకపోవడానికి మోదిరాజు యువత, మోదిరాజు అధినాయకత్వం, మోదిరాజు ప్రజలు, మోదిరాజు సంఘాలు అని తీవ్ర విస్మయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఎందుకోసం అంటే గత కొన్ని సంవత్సరాలుగా అణచివేతకు అణగారిన గురవుతున్న మోదిరాజులను వెనుకోసుకొస్తామని గత శాసనసభ ఎలక్షన్ల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీడీలో ఉన్న మోదిరాజులకు అన్యాయం జరిగింది అని బీసీ డిక్లరేషన్ సందర్భంగా మోదిరాజులను ఏలకు మారుస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఇప్పుడు మోదిరాజులు ప్రశ్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే బీసీ కమిషన్లో పెండింగ్లో ఉన్న బీసీఏ రిజర్వేషన్ను వెంటనే అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి అమెండ్మెంట్ చేసి అయిపోయేదానికి ఊగిసలాట కార్యక్రమం చూపెడతా ఉంది. మోదిరాజులు ఓట్లు వేయలేదా? 119 నియోజకవర్గాలలో ఉన్న మోదిరాజులు ఓట్లు వేయలేదా? మేము ఓట్లు వేయకపోతేనే అంతమంది ఎమ్మెల్యేలు గెలిచారా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఓటర్లుగా ఉన్న మోదిరాజులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విస్మరిస్తుంది. రాబోయే స్థానిక శాసనసభ ఎన్నికల్లో మోదిరాజులు తమ ప్రతాపం చూపించడానికి కూడా సిద్ధంగా ఉంటారని ప్రభుత్వం గ్రహించుకోవాలి. ఎందుకోసమంటే ఏ ఊర్లో చూసినా, ఏ పల్లెలో చూసినా మెజార్టీగా ఎక్కువ ఓట్లు ఉండేటివి మోదిరాజులవైన సంగతి మీరు మర్చిపోతున్నారు. ఇప్పటికైనా మోదిరాజుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి బీసీఏకు వెంటనే తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు బీసీఏలోకి వస్తే మోదిరాజుల కోటాలో ఉద్యోగాలు వస్తాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న రెడ్లకు హైదరాబాద్ రీజన్లో 83, 84, 85 మార్కులు వస్తే గత సంవత్సరం కానిస్టేబుల్ కొలువులు వచ్చినాయి. 142 మార్కులు కట్ ఆఫ్ పెడితే 135, 136, 137 వచ్చిన మహబూబ్ నగర్ మోదిరాజు అమ్మాయిలు, అబ్బాయిలు కొన్ని వందల మంది రోడ్డున పడ్డారు. అయితే ఈ విషయాన్ని మక్తాల్ శాసనసభ్యుడు వాకటి శ్రీహరి బీసీల గురించి అంత ఉద్వేగంగా అంతగా పెద్దగా మాట్లాడిన మా శాసనసభ్యుడు మోదిరాజుల గురించి ఒక్క ముచ్చట కూడా మాట్లాడకపోవడం శోచనీయం గుర్తొస్తుంది. మరి శాసనసభ్యులు ఒక్కడే ఉన్నాడని భయపడ్డా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తెలియదు. కానీ వాకటి శ్రీహరి సారైనా మోదిరాజుల పక్షాన నిలబడతాడు అనుకుంటే కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాడు తప్ప మోదిరాజుల పక్షాన నిలబడలేదు. ఇక మీదటన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బీసీలలో ఉన్న మోదిరాజులకు పెద్దపీట వేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ బిల్లుకు సపోర్ట్ చేసే విధంగా ఈ ఇబ్బందులు వస్తాయి, దీన్ని మనం అధిగమించుతామని చెప్పేటువంటి సబ్జెక్టును తీసుకుపోయి ముందు తీసుకుపోవాలి తప్ప ప్రతిదీ కూడా నేను విన్నా అధ్యక్ష, ఒక అక్షయం కూడా పొల్లుపోకుండా విన్నా అధ్యక్ష. ప్రతిదీ కూడా సూచిస్తూ ఉన్నారు, ముందుకు పోమని ఒక్కడుగు ముందుకేపిస్తున్నారు, 4 అడుగులు వెనక్కి పోయి భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఎక్కడ ధర్మం అధ్యక్ష?
ఇది కాదు కదా అధ్యక్ష కావాల్సింది. ఏదైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు తెగించి ముందుకు పోవాలి అధ్యక్ష. ఏ సమస్యలు వస్తాయి దాన్ని అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు, స్పష్టంగా ఖచ్చితంగా నిలదీస్తా ఉన్నాడు. ఖచ్చితంగా జిస్కి జితని ఆబాది హే ఉస్కు ఉత్నా హిస్సేదారి దే అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. వేదిక మీద మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఇంతకుముందు కూడా మనం ఈ సంవత్సరం ప్రక్రియ అధ్యక్ష ఇది ఒక్కరోజుతో కాలే. ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి అనుభవమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన 50 రోజులు సర్వే చేపించి, నేను మిగతా డీటెయిల్స్ పోవడం లేదు తెలుసుకోవాలి, అందుకని అందరూ అదే చెప్పారు కాబట్టి 50 రోజులు సర్వే చేపించి స్పష్టంగా 150 ఇండ్లకు ఒక యూనిట్ గా చేసి సూపర్వైజర్లు పెట్టి నిక్కచ్చిగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే వేదికలు ఏమన్నారు అధ్యక్ష, శాస్త్రీయంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇంత శాస్త్రీయంగా చెప్పినాం, నేను ఎక్కడ తప్పు చూపిస్తే మీరు ఏం చెప్తే దానికి వింటా అని చెప్పేసి ఇంత గట్టిగా బలంగా బల్లగుద్ది చెబుతున్నప్పటికీ కూడా మనం ఈ విధంగా అక్కడక్కడ ఆపుకుంటూ పోయే మా భయాన్ని కలిగించే లేదా ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు లేచి లేచి వంగి వంగి దండాలు పెట్టే స్థాయికి మనం దిగజార్చుకుంటే సమాజం చూస్తూ ఉన్నది అధ్యక్ష. బయట 3-4 కోట్ల ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దాదాపు 2 కోట్ల దగ్గర ఉన్నటువంటి బీసీ బిడ్డలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఎంత బలాన్ని ఇస్తా ఉన్నాం, ఈ సబ్జెక్ట్కి మనం ఎంత బలాన్ని ఇస్తా ఉన్నాం అన్న మాట సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలదీస్తారు అధ్యక్ష. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని బలపడుతున్నప్పుడు వెనుక ముందు చూడకూడదు అధ్యక్ష. అరే బీసీలలో తెగింపు ఉంటుంది అధ్యక్ష. సంఖ్యాపరంగా ఎక్కడ ఉండొచ్చు, ఆ సంఖ్య అసెంబ్లీలో ఎక్కడ ఉంది, ఆ సంఖ్య పార్లమెంట్లో ఎక్కడ ఉంది, సంఖ్య చూసుకోవాల్సింది బయట కులగణలు కాదు అధ్యక్ష. రేపు చట్టసభల్లో మనం ఎంత ఉన్నాం, ఎందుకు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఇవ్వాల్సిన సందర్భంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా చెబుతా ఉన్నారు అధ్యక్ష. ఇగో మళ్ళీ భయపడి ఆగిపోతామని చెప్తా ఉన్నారు, చెబుతా ఉన్నారు. ఆగిపోయే సందర్భాలు అవి కోర్టుల ద్వారా అసెంబ్లీలో పార్లమెంట్లో ఎక్కడ ఆగిపోతావు ఆగిపోకుండా ఉండడానికి ఏం చేయాలనేటువంటి నిర్ణయాలు సూచనలు సలహాలు ఇచ్చి మీరు మీటింగ్ పెట్టండి, ఖచ్చితంగా బిల్లు పాస్ చేసుకుందాం. రేపు అందరు మీటింగ్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు ఉదయం పిలిచి, పొన్నం ప్రభాకర్ ఉదయం టిఫిన్ పిలిపించి అధ్యక్ష అతను పెట్టి 2 చపాతీలు తిన్నాం అధ్యక్ష. ఇప్పటిదాకా తినకుండా ఈయన కూర్చున్నాం. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందేమో, ఇటువంటి మంచి నిర్ణయంలో ఇటువంటి అవకాశాన్ని మనం పోడగొట్టుకోవద్దు, ఎప్పుడు స్పీకర్ గారు పిలుస్తారేమో అని చెప్పేసి ఉపాసం కూర్చున్నాం అధ్యక్ష. ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే ఇటువంటి సందర్భం మాటి మాటికి రాదు అధ్యక్ష. అరే అదృష్టంగా భావిస్తాను అధ్యక్ష. మేము మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఒక బీసీ బిడ్డ కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా నేను నా హయాంలో ఇది చేయాలని నేను చిత్తశుద్ధితోనే ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి ఒక్కరూ లేచి చిత్తశుద్ధితో ఉండాలి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎప్పుడు అధ్యక్ష నిరూపించుకునేది? బీసీ బిల్లు పాస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు, అందరినీ కలుతామని చెప్పిండ్రు. ఉదయం మా పొన్నం ప్రభాకర్ గారు అదే చెప్పిర్రు. మనము ఎవరెవరిని కలవాలా, 27 సెషన్స్ అయిపోతే 28 నుంచి పోయి పార్లమెంట్ నడుస్తా ఉంది ఢిల్లీలో. ప్రతి ఒక్కరి కడప దొక్కుదాం, భారతీయ జనతా పార్టీలో నుండి బీసీ నాయకులందరినీ కలుద్దాం. అదే మాదిరిగా ఎంఐఎం వాళ్ళని తీసుకెళ్తాం, ఖచ్చితంగా సిపిఎం పార్టీ తీసుకెళ్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటి కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా దయచేసి ఇటువంటి నేనే వచ్చినప్పుడు మనం ఎంత సహకారం చేయగలుగుతాం, అధికారంలో ఉన్నామా ప్రతిపక్షం ఉన్నాం కాదు, ఇక్కడ మనం చూసుకోవాల్సిందంతా కూడా నేను మాట్లాడుతా ఉన్నా, చూసుకోవాల్సిందంతా కూడా ఈ బిల్లుని మనం ఎట్లా పాస్ చేసుకుందాం. ఈ సంఖ్య ఇంత ఉండకూడదు అధ్యక్ష. బీజేపీలో 1, టీఆర్ఎస్లో 3, కాంగ్రెస్లో 7 మంది, తిప్పికొడితే 19 మంది మేము ఉన్నాం అధ్యక్ష. సంఖ్యాపరంగా చూసుకుంటే ఎంత ఉండాలి అధ్యక్ష? దాదాపు 50 నుంచి 60 మంది ఉండాలి అధ్యక్ష బీసీలో. ఎందుకు వెనుకబాటుతనం ఇది? ఎందుకు వెనుకబాటి ఆలోచన ఇది? ఈ ఆలోచనలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు. మన సంఖ్య ఎంతో మనకు తెలిసింది అధ్యక్ష. మొన్నటి వరకు ఏమన్నారు, వీళ్ళని తక్క చేసిండ్రు, వీళ్ళని లెక్క చేసిన అధ్యక్ష. దేన్ని మెజర్మెంట్ తీసుకోవాలి అధ్యక్ష? గతంలో 1 రోజులు సర్వే జరిగింది అధ్యక్ష, దాని రిపోర్ట్స్ బయటికి రాలే, ఎవరు ఎంతున్నామో తెలియలే. లాస్ట్ కొద్దిగా తెలిస్తే ఆ తెలిసిన దాని ప్రకారంగా బీసీల సంఖ్య పెరిగింది, ఎస్సీలది పెరిగింది అధ్యక్ష. తగ్గింది ఇది ఓసీల సంఖ్యనే అధ్యక్ష. అధ్యక్ష బాధతో మేము వేడుకుంటున్నాం అధ్యక్ష, ఈ వేదిక ద్వారా, ఈ ఇచ్చిన అవకాశం ద్వారా ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే అందరూ వేడుకుంటున్నాం అధ్యక్ష. దయచేసి మన పార్టీలో ఉన్నటువంటి ఆది నాయకులందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ముందుకు పోయి అందరినీ రిక్వెస్ట్ చేసి ఈ బిల్లు పాస్ చేసుకోదనుకు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మన కొద్దని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడుక్కుంటా ఉంది, వేడుకుంటా ఉంది. ఈ చారిత్రక ఘటన ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయ్యే అవకాశం లేదు అధ్యక్ష.
ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కూడా అయ్యే అవకాశం లేదు. ఈరోజు బీసీలు రగులుతున్నారు అధ్యక్ష. బాగా బయట పోయి చూస్తే బీసీల సంఘాలు మిగతా సంఘాలు రగిలిపోతా ఉన్నారు. ఇది జరగాల్సిన తరుణం ఆసన్నమైంది అధ్యక్ష. పుండు తగ్గేటప్పుడు గోకుడు ఎక్కబడుతుంది అధ్యక్ష. పుండు తగ్గేటప్పుడు గోకుడు ఎక్కబడుతుంది. ఖచ్చితంగా మన పుండు తగ్గబోతా ఉంది. మన బీసీలం ఆరోగ్యంగా కాబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా నేను పొద్దుగా బాలశంకర్ గారిని కూడా అడుగుతున్నాం. అంతకన్నా ముందు మన గంగుల కమలాకర్ గారిని, మా అన్న వివేకన్ గారిని, మిగతా మన పార్టీలలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒక తాటిపైకి వద్దాం. ఇది ఒక సువర్ణ అవకాశంగా మన పేర్లు ఖచ్చితంగా మన తర్వాతి తరాలకు ఏమైనా ఇచ్చిపోయేది ఉంటే ఇది తప్ప ఏమి ఇచ్చినా కూడా ఉండే అవకాశాలు లేదు. కాబట్టి ఈ కోర్టుల ద్వారా కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ వాళ్ళు చేసే అవకాశం ఉన్న ఎవరిని కించపరచకుండా బీజేపీని, టీఆర్ఎస్ని, ఎంఐఎంని, సిపిఐని మన సభలో ఉన్నటువంటి అందరు బీసీ బిడ్డలందరూ కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోయి ఈ చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని పూర్తి స్థాయిలో దరి చేర్చే వరకు మనం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి అధ్యక్ష నేను వేడుకుంటాను అధ్యక్ష, దయచేసి నేను రెండు చేతులు జోడించి నేను చాలా విషయాలు రాసుకున్నా అధ్యక్ష. భయం ఎక్కడైతుందంటే ఏ విషయాల చర్చకు లోతుగా పోతే చేసిన అప్పుడు వాళ్ళు చేయలేని తప్పులేదు ఎత్తి చూపిస్తే మళ్ళీ ఏడ అలుగుతారేమో, మళ్ళీ ఎలాంటి ఇక్కడ కొండి చిక్కేస్తారేమో, మళ్ళీ మాకు ఇబ్బంది పెడతారేమో అని ఎన్ని రాసుకున్నా కూడా మా వివేకానందకైతే ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినరో నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. కానీ దానికంటే ముఖ్యంగా భయం కూడా లోపల ఉంది అధ్యక్ష. ఇటువంటి సువర్ణ అవకాశం ఎక్కడ చేజారుతుందేమో అని భయం ఉంది అధ్యక్ష. ఇటువంటి సువర్ణ అవకాశం చేజార్చకుండా వివేకన్న మన ఉదయం మాట్లాడినటువంటి ముఖ్య వక్తలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష, దయచేసి మా పాయల్ శంకరన్న కానీ మా వివేకన్న కానీ లేకపోతే ఉదయం మాట్లాడినటువంటి మా నాయకులందరికీ కూడా నేను పేరున ఉదయపూర్వకంగా అధ్యక్ష ఎట్లా ఉండాలి అధ్యక్ష ఈరోజు మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఎవరు మాకు పొన్నం ప్రభాకర్ అనేది మాట్లాడమని చెప్పలే, లేదా మాకున్న రాజసింగ్ గారికి మాట్లాడమని చెప్పలే, మా ఆది శ్రీనివాస్ చెప్పలే. ఎవరికి వారి వ్యక్తిగతంగా మా మనసులో ఉన్నటువంటి మాటని బయట పెడతా ఉన్నాం అధ్యక్ష. మేము కోరుకుంటూనే ఉన్నాం అధ్యక్ష. దయచేసి ఇట్లాంటి అవకాశాలు మాటికి రావు అధ్యక్ష. వచ్చినప్పుడు సెక్రటరీ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఇక్కడ దాదాపు 12 మంది బీసీలకు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా చేసే అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే బీసీలకు ప్రధానమైన బాధ్యతను కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, జనాభా ఫలితాలకు సంబంధించి బీసీ జనాభాకు సంబంధించి 2,37,668 మంది అంటే 56.36%, 36% చక్కగా సైంటిఫిక్గా అత్యంత ప్రణాళికబద్ధంగా లెక్కలేసి ఈ సభకి మొత్తాన్ని మేము ప్రవేశపెట్టి చూపిస్తాము. సో ఈ సంఖ్య ఇంత సైంటిఫిక్గా ఈ రాష్ట్ర జనాభాలో 56.36% ఉంది. కాబట్టి 42% మేము గతంలో చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేస్తామని చెప్పడం కోసం ఈ సంఖ్యను కూడా సపోర్టింగ్గా తీసుకొని ఈరోజు సభలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి ఈ బిల్లుని రేపు కేంద్రానికి కూడా పంపించి 9th షెడ్యూల్లో పెట్టించడం కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని ఇప్పుడే కాదు అధ్యక్ష, గతంలో ఈ సర్వేకి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఇక్కడ పెట్టి పాస్ చేసేటప్పుడు ఆ రోజు కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ. అందులో ఏం చెప్పాం, కేవలం ఈ రాష్ట్రంలో చేసినటువంటి సర్వేనే కాదు, ఇదే రీతిన కులగణన దేశవ్యాప్తంగా కూడా జరిగేటట్టుగా ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ నుంచి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం తీర్మానం చేసి పంపించాం అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వానికి కేవలం ఇక్కడొక్కటే కాదు, అసలు చేసినటువంటి సర్వే ప్రకారం వచ్చినటువంటి కులగణనకు అనుగుణంగా అన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు వచ్చేటట్టుగా చేయాలనే సంకల్పం ఉంది. కాబట్టే ఈ సభలో ప్రవేశపెట్టమే కాదు, ఈ సభ ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా చేయాలి. ఇది ఈ రకంగా బీసీలకి న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వం ద్వారా ఆ రోజు తీర్మానం చేపించాం. మీరందరూ కూడా సహకరించి దేశవ్యాప్తంగా తీర్మానం చేయాలని చెప్పారు. అదే స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ మాట్లాడుతూ మీరు ఇది ఇక్కడేదో తీర్మానం చేసి పంపించేస్తే అది అవుతుందో కాదో మేము గతంలో పంపించామని అంటే నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అవుతుందో కాదు అంటే గతంలో సైంటిఫిక్ ఉన్నటువంటి లెక్కలు లేవు కాబట్టి రకరకాల అపోహలను ఈరోజు మనం సంపూర్ణంగా సపోర్టింగ్ డాక్యుమెంట్తో సహా పంపిస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి అవకాశం ఉంది. ఆ చేయటం కోసం అవకాశం ఉంది కాబట్టి
అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వారిని కూడా మనం మద్దతు కోరదాం, అందరం కలిసి దానికి అవసరమైతే నేనే నాయకత్వం వహిస్తా, మీరందరూ కూడా కలిసి రండి అని ముఖ్యమంత్రి గారు ఈ సభలో చెప్పారు అధ్యక్ష. అంతేకాదు నేనే నాయకత్వం వహిస్తా మీరందరూ రండి అని ఒట్టిగా మాట చెప్పడం కాకుండా బయటికి పోయి వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సభలో ఈరోజు మనం ప్రవేశపెట్టినటువంటి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా మనం వెళ్ళి అక్కడికి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేపించి ఈ 42% రిజర్వేషన్ తీసుకుని రావటం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనతో పాటు అందరూ వస్తా అంటున్నారు. కాబట్టి అందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నట్టుగా వెంటనే లేక ఈరోజే పంపించండి, వారు ఎప్పుడు సమయం ఇస్తే ఆ సమయానికి అనుగుణంగా నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరినీ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఇంకా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఎవరుంటే వాళ్ళందరూ కూడా తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుస్తానని చెప్పి వారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ప్రధానమంత్రి గారితో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి సమయం కూడా తీసుకొని వారు ఎట్లా మొదటి నుంచి ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి నాయకత్వంలో కూడా వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి వారి మద్దతుని అట్లాగే ప్రధానమంత్రి గారిని కలిసి వీరి మద్దతుని అందరినీ కలిపి ఏకగ్రీవంగా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేద్దామని చెప్పి వారు చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇటువంటి చక్కటి బిల్లుని ఈ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ బిల్లుని గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను సంపూర్ణంగా మద్దతిస్తూ ఆహ్వానిస్తూ వారు చేసినటువంటి కృషికి కూడా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కావాలని తీసుకున్న నిర్ణయాన్ని వారిని కూడా అభినందిస్తూ యావత్ మంత్రిమండలి మొత్తాన్ని చాలా చిత్తశుద్ధితో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తూ దీన్ని ఈ బిల్లుని సంపూర్ణంగా మద్దతు ఇవ్వటమే కాకుండా అందరం రేపొద్దున ఇక్కడ మాట్లాడటం ఒకటే కాకుండా రేపొద్దున భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు సమయం ఇస్తే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసి కేంద్రం దగ్గర కూడా వెళదాం. ఈ బిల్లు 9th షెడ్యూల్లో ఎట్లా రాదో మనం అందరం చూద్దాం, వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేద్దాం, అయ్యేటువంటి మన ప్రయత్నం అంతా చేసి సాధించి తీసుకొని వద్దామని చెప్పి మీ అందరికి కూడా నేను గౌరవ పెద్దల సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 2 బిల్లులపై చర్చ ముగిసినది. గౌరవ మంత్రి గారు ఈ బిల్లులపై జరిగిన చర్చలకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.